హలో యూట్యూబ్ వీక్షకులారా, వెల్కమ్ టు సుషేటీస్ వరల్డ్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. ఎప్పుడు తోటకూర పప్పు, తోటకూర పులుసు, ఇంక ఇవే కాకుండా ఈరోజు తోటకూర ఉల్లికారం స్పెషల్గా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక 3 కట్టలు తోటకూర తీసుకున్నాము. చక్కగా కడిగి చిన్నగా కట్ చేసిన తోటకూర 3 కట్టలు. అలాగే 3 కట్టల తోటకూరకి 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి ఫస్ట్ ఉల్లిగడ్డల్ని పేస్ట్ చేయాలి. ఉల్లికారం రెడీ చేయడానికి ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో తీసుకుందాము. దీనిలో ఈ 3 ఉల్లిపాయలకి నేను ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం ఉప్పు ఏదైనా కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం బరకగా మిక్సీ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఉల్లికారం ఇలా ఉండాలి. ఇది రెడీ అయిన తర్వాత మనం నెక్స్ట్ తాలింపు వేసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు తోటకూర ఉల్లికారం చేయడానికి ఫస్ట్ ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కళాయిలో. ఆయిల్ వేడైన తర్వాత అందులో తాలింపు గింజలు వేయాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. సో తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లికారం వేసాం కదా, ఇది మంచిగా ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఇందులో వేయాలి. సో దీన్ని కాసేపు ఫ్రై చేద్దాం. చూడండి, కొంచెం ఆయిల్ ఇలా తేలింది ఉల్లికారం మీద. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక టమాటో వేద్దాము. ఈ ఆనియన్స్ టమాటో కలిపి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఈ టమాటో కూడా మెత్తగా ఉడకాలి. కలిపి మూత పెట్టుకుందాం. టమాటాలు కూడా మెత్తగా ఉడకాలి. ఇంకా చూడండి, మెత్తగా ఉడికినాయి. పీల్ కూడా వచ్చేస్తుంది టమాటాది. దీంట్లో మనం తోటకూర వేసుకుందాం. సో ఇప్పుడు టమాటాలు వేగినాయో లేదో చూద్దాము. చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం తోటకూర వేద్దాం. తోటకూర వేసుకున్నాం కదా, ఇది బాగా కలుపుకొని మగ్గిన తర్వాత ఇంకా మిగిలిన తోటకూర కూడా వేసుకున్నాం. చాలా ఉందని మేము ఫస్ట్ హాఫ్ వేసుకున్నాం. తోటకూర కొంచెం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ వేసుకుందాం. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆకంతా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. చూడండి, ఆకంతా మంచిగా మగ్గింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన తోటకూర ఉల్లికారం రెడీ. ఎప్పుడు రొటీన్ కర్రీ కాకుండా ఇలా అయితే కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.